నిజామాబాద్ జిల్లా జలాల్పూర్లో దొంగ నోట్లు కలకలం రేపై సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల పంపిణీ జరిగినట్టుగా ఆలస్యంగా బయటపడింది. జలాల్పూర్కు చెందిన రైతులు సాయిలు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడు. అది చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. 2,08,800 రూపాయల నోట్ల కట్టలను బ్యాంకు సిబ్బందికి ఇస్తుండగా అవి దొంగ నోట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ నోట్లు గుర్తించిన బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం 417 దొంగ నోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇవే నోట్లను ఒక అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు పంచినట్టుగా తేలడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్లో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల పంపిణీ జరిగినట్టుగా ఆలస్యంగా బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, నల్లి వర్ణి మండలం జలాల్పూర్ లో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. దాదాపుగా 2 లక్షల పైసలకు దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. విచారణ కొనసాగుతుండగా ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. విచారణలో వెలుగు చూశాయి. జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి దొంగ నోట్లు పంపిణీ చేసినట్లు పోలీసుల విచారణలో అయితే ప్రాథమికంగా తేలింది. దీంతో డబ్బులు ఓటుకు నోటు తీసుకున్న గ్రామస్తులు మాత్రం ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కొందరు ఆ నోట్లను వినియోగించినట్టు కిరాణా షాపులు, మద్యం షాపులలో వినియోగించినట్టు ప్రచారం జరుగుతుండగా మరికొందరు మాత్రం ఆ డబ్బులను అట్లే అడ్డు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అవి దొంగ నోట్లని తెలిసి ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ తమ దగ్గర ఉండే దొంగ నోట్లను తెలిస్తే పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కూడా ఒక రైతు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఇచ్చిన డబ్బుల్ని అతను పంపిణీ చేయకుండా తన వద్ద ఉంచుకున్నాడు. తన సమీప బంధువు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ డబ్బులు పంపిణీ చేసేందుకు ఇచ్చాడు. కానీ ఆ డబ్బులు పంపిణీ చేయకుండా తన వద్ద ఉంచుకోవడం, అవి క్రాప్ లోన్ కట్టేందుకు బ్యాంకుకు వెళ్ళగా బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించి అవి నకిలీ నోట్లుగా తేల్చడంతో ఈ విషయం అంతా కూడా బయటపడింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే కామారెడ్డిలో దొంగ నోట్ల ముఠా ఒకటి పట్టుబడింది. మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులంతా కూడా దొంగ నోట్లు చెలమని చేస్తున్నారు. కామారెడ్డి కేంద్రంగా ఈ దందా నడిచింది. అయితే పోలీసులు అయితే ఆ ముఠాను పట్టుకున్నారు. కానీ మళ్ళీ నకిలీ నోట్లు వెలుగు చూడడం మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో నోట్లు ఎక్కడెక్కడ పంపిణీ జరిగింది, ఎంతమందికి నోట్లు ముట్టాయనేది ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. నల్లి రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.